హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనవికా స్టోరీస్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తే ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న మొగుడు పెళ్ళాం మధ్యలో అత్త ఆడపడుచు పార్ట్ 4 ని మేము ముందుకు తీసుకొచ్చేసాము. మరి ఇక లాగ్ చేయకుండా స్టోరీలోకి చకచకా వెళ్ళిపోదాం. మా నానమ్మ పేరు నీకెలా తెలుసు? మీ నానమ్మ పేరు రత్నమాల? అవును. అమ్మమ్మ, నువ్వు మా అమ్మమ్మవి, రత్నమాలవి. నీ ఫోటో నేను చూసానమ్మమ్మ. నీ కూతురు పేరు చెప్పు, నేను చెప్తానుండు. మానస. అమ్మమ్మ, నేను మానస కూతుర్ని, చందనని. మానస నా బిడ్డ? అవునానమ్మ, నేను మానస కూతుర్ని, చందనని. అమ్మమ్మ, నానమ్మ. ఏమైంది బామ్మకి? అత్తయ్య, ఏమైంది అత్తయ్యకి? అమ్మమ్మ, మమ్మీ, డాడీకి చెల్లెలైన అక్కయ్య అయినా ఉందా? ఎందుకు అడుగుతున్నావు ప్రియాంక? నువ్వు చెప్పు మమ్మీ. ఆమె పేరు మానస? అవును. నీకెలా తెలుసు? మానస ఎవరామె? నా ఒక్కగానొక్క ఆడపడుచు, డాడీకి చెల్లెలు, నీకు మేనత్త అవుతుంది. మానస మా మమ్మీ. ఏంటి? అవునంటీ, మా మమ్మీ మానస. మా అమ్మమ్మ పేరు రత్నమాల. ఈవిడ మా అమ్మమ్మలానే ఉంది అనుకున్నాను. మమ్మీ, వీళ్ళ తాతయ్య పేరు కూడా దామోదర్ అని చెప్పింది. మా మామయ్య పేరు దామోదర్. అంటే చందన. అంటే ఇంతకు ముందే చందనకి మీకు రిలేషన్ ఉందా? చందన? మా మామయ్య మాధవ్. పేర్లన్నీ బాలే చెప్తున్నావే, బాగానే ప్రిపేర్ అయ్యొచ్చావు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను చెప్పేది నిజం. నా దగ్గర ఫోటో ఉంది అమ్మమ్మది. అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్తయ్య. మరి ఆంటీని ఎందుకు చూసి గుర్తుపట్టలేదు? రాజేశ్వరి ఆంటీని. ఆంటీ ఇప్పుడు చాలా లావ్ అయ్యారు. ఫోటోలో చాలా సన్నగా ఉంది. నిజమా అత్తయ్య? మీరు ఇంతకు ముందు సన్నగా ఉండేవాళ్ళ? అవును బండి, తను చెప్పేది నిజమే. నాకెందుకో డౌట్ గానే ఉంది. డౌట్ అంటావేంటి? కరెక్ట్ గానే చెప్తుంది కదా. ఆ నాగార్జున గాడితో కలిసి నాటకాలు ఏం ఆడట్లేదు కదా? లేదు, ప్రామిస్. కావాలంటే మా నాన్నని అడగండి. మీ నాన్న పేరేంటి? బ్రహ్మాజీ. బ్రహ్మాజీ మీ నాన్న. ప్రియా, డాడీకి ఫోన్ చేయి. బంటి. లేదు వదినా, నాకేదో డౌట్ గా ఉంది. ఇంత కరెక్ట్ గా లే చెప్తుంది. అసలు ఈవిడకి ఈ ఇంటికి సంబంధం ఏంటి? సంబంధం ఇప్పుడే పెట్టుకుందా? ఇంతకు ముందు ఆల్రెడీ ఉందా? నేను చెప్పేది నిజమండి. నేనేం మీ ఆస్తుల కోసం చెప్పట్లేదు. మా నాన్న అమ్మని లవ్ మ్యారేజ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. నాకు 5 ఏళ్ళున్నప్పుడు అమ్మ చనిపోయింది. ఏంటి? మానస చనిపోయిందా? అవునా ఆంటీ, అమ్మ క్యాన్సర్ తో చనిపోయింది. ఈ విషయం గురించి మాధవ్కి తెలిస్తే ఏమైపోతాడో దేవుడా. లేదత్తయ్య, మీకు తెలిసినవి ఏవైనా అడగండి. నాకెందుకో డౌట్ అనిపిస్తోంది. తినని నమ్మాలనిపించట్లేదు. ఇంకేమైనా తెలిస్తే చెప్పు మమ్మీ. చందన, ఇది గాని అబద్ధం అని తెలిసిందనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మాయివని కూడా చూడను. మీరెందుకు నన్ను నమ్మట్లేదు? చిన్నప్పుడే అమ్మను కోల్పోయాను. నాకిప్పుడు కుటుంబం దొరికిందని కూడా నేను అనుకోవట్లేదు. నాకు తెలిసింది చెప్తున్నాను. అమ్మమ్మని చూడగానే అమ్మని చూసినట్టు అనిపించింది. మానస అచ్చం అత్తయ్యలాగే ఉంటుంది. నాకెవరు లేరనుకుంటున్నారు కదా? నాకు మా నాన్న ఉన్నాడు. నాకు మీరెవరూ అవసరం లేదు. డబ్బే ముఖ్యం అనుకుంటే నేను వచ్చి మామయ్యని ఎప్పుడో కలిసేదాన్ని. మామయ్య నాకు ఇప్పుడు ఆస్తి మొత్తం రాసివ్వమన్నా రాసిస్తాడు. మా అమ్మ చెప్పింది మామయ్యకి మా అమ్మ అంటే చాలా ఇష్టమని. బంటి, ఏమనకు తనని. తను మా ఆడపడుచు మానస కూతురే. తను చెప్పేవన్నీ నిజాలే. మీ నాన్న గవర్నమెంట్ టీచర్, నాకు తెలుసు. హలో డాడీ, ఎక్కడున్నారు? ఒకసారి ఇంటికి రండి డాడీ. మీకు దగ్గర వాళ్ళు ఎవరో వచ్చారు. తొందరగా రావడానికి ట్రై చేయండి. ఇప్పుడే రండి. సరే డాడీ. మమ్మీ, చందన నా మేనత్త కూతురా? చందన, నాకు
చాలా సంతోషంగా ఉంది. ఏడవకు చందన. నేను ఎన్నిసార్లు అడిగాను నిన్ను, ఈ అమ్మమ్మ వాళ్ళెవరో చెప్పు, వాళ్ళని నీకు దగ్గర చేస్తానని. అమ్మ లేకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు చందన. నేను అక్కడెక్కడ యూఎస్ లో ఉన్నప్పుడే అమ్మ లేదని చాలా మిస్ అయ్యేదాన్ని. చాలా బాధగా అనిపించేది. అలాంటిది నీకు చిన్నప్పుడే చనిపోయిందంటే ఇప్పుడు నువ్వు బాధపడకు. మనదంతా ఒకటే ఫ్యామిలీ. నాన్న వస్తున్నాడు. చందన ఇలా రా తల్లి. రామ్మా, వెళ్ళి చందన. నీ అత్త, నీ మావయ్య భార్య చందన కూతురు పుట్టిందని తెలుసు. పేరు చందన అని పెట్టారని కూడా తెలుసు. కానీ ఎవరు నిన్ను చూడడానికి రాలేదు. నేను చాలా బతిమలాడాను మీ తాతని వెళ్దామని. అసలు వినలేదు. మీ మావయ్యకి చచ్చేంత ప్రాణం మీరంటే నాన్న మాట కాదని లేక ఎక్కడి వాళ్ళం అక్కడే ఉండిపోయాం. సారీ చందన. అమ్మ చనిపోయిందని తెలిస్తే ఎంత బాధపడతాడో మావయ్య. బంటి, తను నాకు వాళ్ళ అమ్మ గురించి చెప్పి చాలా బాధపడింది. నిజంగానే వాళ్ళ అమ్మ చనిపోయిందట. మనకి కార్తిక్ చెప్పాడు కదా, గుర్తుందా నీకు? కార్తిక్ చందనాన్ని ప్రేమిస్తున్నాడు. నాగార్జునకి ఎందుకు సపోర్ట్ చేస్తాడు చెప్పు? మనకి ఇదంతా ఎందుకు చెప్తాడు? చందన వాళ్ళ అమ్మ తరపు చాలా రిచ్ అని, తను లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చేసిందని చెప్పాడు కదా. చందన చెప్పింది కరెక్టే కదా? ఎందుకో నాకు ఎక్కడో డౌట్ వస్తుంది. బంటి, మీరు ఎలాంటి వారో నాకు సరితక్క చెప్పింది. మన ఇద్దరికి ఫస్ట్ ఇంప్రెషన్ బాలేదు. అందుకే ఏది నమ్మలేకపోతున్నాము. నాకు కూడా అంతే. ఆ నీలేష్ చేసిన పనికి ఎవరిని కూడా నమ్మాలనిపించదు. అందుకే మిమ్మల్ని అనుమానపడ్డాను. మీరు చాలా మంచివారని నాకు సరితక్క చెప్పింది. దయచేసి నమ్మండి. నేను ఆస్తుల కోసం రాలేదు. నాకు అసలు ఇవేమీ వద్దు. వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. అమ్మని కోల్పోయాను. నాకు జీవితంలో దేని మీద ఆసక్తి లేదు. కేవలం నీలేష్ ప్రేమని నమ్ముకున్నాను. అతడు మోసం చేశాడు. ఇప్పుడు నాకు అది కూడా లేదు. అమ్మమ్మని చూశాను. ఒక్కసారి అమ్మమ్మతో తనువి తీరా మాట్లాడతాను. మామయ్యని కూడా చూసేసి వెళ్ళిపోతాను. ఆ నీలేష్ వద్దు, ఎవరు వద్దు. నేను వెళ్ళిపోతాను బంటి. ఒక్కసారి మామయ్యని చూడనివ్వు, మాట్లాడనివ్వు. వీళ్ళతో మాట్లాడితే నాకు అమ్మతో మాట్లాడినట్టే అనిపిస్తోంది. ప్లీజ్ బంటి. చందన, ఐఎమ్ సారీ. నేను ఆ నాగార్జునని నమ్మను. అందుకే మిమ్మల్ని అలా అనుమానించాను. ఐఎమ్ సారీ చందన. తప్పుగా అనుకోకండి. మీరు ఒకటి. మధ్యలో నేనెవరిని చెప్పండి? ఆల్రెడీ ప్రియాంక వదిన మోసపోయింది కదా అతని చేతుల్లో. మళ్ళీ వీళ్ళు మోసపోవద్దని అలా అన్నాను. అంతకు మించి ఏం లేదు. సారీ అండి. అసలు నేను ఈ విషయమే మర్చిపోయాను. మీరు నా వదినకి చెల్లెలు కదా. వదినని నేను దేవతలా చూసుకుంటాను. అయ్యా, మిమ్మల్ని ఇంతలా బాధ పెట్టి ఏడిపిస్తున్నాను. ఐఎమ్ సారీ. బంటి, బామ్మకి ఏమైంది? బామ్మ, హాస్పిటల్ కి తీసుకెళ్దామా? షాక్ వల్ల పడిపోయింది. నవ్వుతావేంటి నువ్వు? నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చందన మన ఫ్యామిలీ అని తెలిసి. ఏంటి, చందన మన ఫ్యామిలీయా? ఏం మాట్లాడుతున్నావే? మన మేనత్త కూతుర్రా చందన. మేనత్త కూతురా? మమ్మీ? అవునరా, డాడీకి చెల్లెలు కూతురు. తను చందన. నిజమా? చందన? నేను చెప్పేది నిజమండి. నన్ను నమ్మండి. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు చందన. నాకు నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఏదో కనెక్షన్ అనిపించింది. బంటి, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను? నువ్వు నా మీద జోకులు వేసావు, గుర్తుందా? అవును బావా, నాకు చందనని చూడగానే మన మీనాక్షిని చూసినట్టే అనిపించింది మమ్మీ. నేను తనకి చాలా కనెక్ట్ అయిపోయాను. తన నుంచి దూరంగా వస్తుంటే చాలా బాధేసింది. ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయ్యాను మమ్మీ. ఎందుకేనా అంటే ఇదంతా నాగార్జున కాడికి తెలుసన్నమాట. బంటి, సారీ అత్తయ్య. అతన్ని అలా తిడుతున్నందుకు మీకు బాధగా అనిపించవచ్చు. నీకు ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉంది. నీ దగ్గర నేను ఒక విషయం దాచాను బంటి. నా దగ్గర విషయం దాచారా? ఏంటది? నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఏమైంది మమ్మీ? దేని గురించి మాట్లాడుతున్నావు? ముందు నానమ్మ పరిస్థితి ఏంటో చూడండి. దీనికి హాస్పిటల్ అంటే పడదు. నానమ్మ లేస్తావా లేదా?
నానమ్మ. ఎంత టెన్షన్ పెట్టావే నానమ్మ. లేవు. హలో రానక్క. హలో బంటి. ఏమైందక్క? వెళ్ళాక ఫోన్ చేయమన్నావు. ఎప్పటి నుంచి చేస్తున్నానో తెలుసా? సారీరా, నేను ఫోన్ తీసుకెళ్లడం మర్చిపోయాను. ఏదో ధ్యాసలో ఉన్నాను అసలు. నువ్వు ఇంకా ఫోన్ చేయట్లేదని ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకా ఫోన్ మర్చిపోయినావు, ఫోన్ ఇంకా చేస్తలేడా అని అనుకున్నావా? ఎక్కడికి పోయినావు? ఫంక్షన్కి వెళ్ళినావా? కాదురా, సరిత దగ్గరికి పోయినా. నా మీను ఎలా ఉందక్క? బానే ఉందిరా. అది ఇక్కడ ఉంటే సేఫ్ గానే ఉంటది. నువ్వు దాని గురించి ఏం టెన్షన్ పడకు. ఉమ్, అది కొంచెం ఏదో తేడాగా బిహేవ్ చేస్తుందక్క. ఇలా చేస్తుందంటే ఏదో జరిగి ఉంటుంది. ఎందుకక్క నా దగ్గర దాస్తుంది అది? నీకేమైనా చెప్పిందా? ఎందుకు ఫోన్ చేయమన్నావు అక్క? అదేరా, మీనాక్షి గురించి మాట్లాడడానికి ఫోన్ చేయమన్నా. ఏమైందక్క? నీకేమైనా చెప్పిందా? ఉమ్, ఎవరైనా ఉన్నారా నీ దగ్గర? లేరక్క, నేను ఒక్కనే ఉన్నాను. చెప్పు. ఏం చెప్పాలరా, నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావో అని భయం అవుతుంది. ఏ చెప్పక్క, టెన్షన్ పెట్టకు. అసలు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నా, నువ్వు లిఫ్ట్ చేస్తలేవు. ఎందుకు ఫోన్ చేయమన్నావు అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మీనాక్షి మాట్లాడింది నార్మల్ గానే, ఎప్పుడు వస్తావని అడిగింది. నాకేం అర్థమవుతలేదు అక్క. ఏమైంది చెప్పు. నువ్వు మీరందరు ఎక్కడికో పోయిండు కదరా. ఎక్కడికి? నువ్వు ప్రియాంక సురేష్ అన్నయ్య ఎక్కడికో వెళ్ళిండట కదా. అవును, మొన్న దాని గురించి అలిగిందా? నన్ను ఎక్కడికి తీసుకెళ్లకుండా వెళ్తావు అంటుంది కదా, దాని గురించి అలిగిందా మేడం? ఆ అత్తయ్య ఉన్ను మీనాక్షి ఇద్దరు షాపింగ్ చేస్తున్నారు. ఆ లోపు మేము కొంచెం వర్క్ ఉంటే వెళ్ళాము. దాన్ని తీసుకెళ్లలేదా నేనా? ఆ రోజు చిన్నారికి కన్నయ్యకి డ్రెస్సెస్ కొంటానంది. ఆ అత్తయ్య ఏమో శారీ షాపింగ్ చేస్తానంది. అది కాదురా. ఉమ్, మరి ఇంకేంటట? ఇక్కడికి త్వరగా వెళ్దామంది. సరే అన్నాను. ఇప్పుడు ఇక్కడే ఉంటానంది. అది కూడా సరే అన్నాను కదక్క. నేను చెప్పేది జాగ్రత్తగా వినరా. ఇప్పుడే ఆవేశపడి ఎలాంటి డెసిషన్ తీసుకోవద్దు. నార్మల్ గా ఉంటానంటేనే చెప్తాను. ఇంతకు మించి ఇంకేముంటుందక్క? నేను తన గురించి చాలా ఆలోచిస్తాను. దాన్ని ఎలా హ్యాపీగా ఉంచాలోనని నా శాయశక్తిలో ప్రయత్నిస్తానక్క. మీనుకేమైనా అయితే నేను తట్టుకోలేనక్క. అది ఎందుకు అలా ఉంటుంది? చెప్పక్క ప్లీజ్. నువ్వు కూడా దాచాలని చూడకు. నేను నీ దగ్గర ఎందుకు దాస్తానురా? నీకు చెప్పడానికే కదా ఫోన్ చేస్తానన్నాను. మరి చెప్పు. ఆ రోజు మీరు బయటికి వెళ్ళినప్పుడు మీనాక్షి వాళ్ళు తొందరగానే వచ్చారంట ఇంటికి. ఆ నీకు ఫోన్ చేద్దాం అనుకుంటే ఫోన్ కార్లోనే మర్చిపోయిందట. అవును, నేను చాలాసార్లు చేశాను. తర్వాత అత్తయ్య ఫోన్ కి చేస్తే అప్పుడు మాట్లాడింది. మీను చెప్పింది కార్లో ఉందని. రాజేశ్వరి ఆంటీ మీనాక్షి ఇద్దరు వచ్చేసరికి మీనాక్షికి నాగార్జున ఎదురయ్యాడంట. నాగార్జుననా? మళ్ళీ ఏమైనా వల్గర్ గా మాట్లాడా? మీనాక్షి భయపడి లోపలికి వెళ్ళిపోయిందంట. అది చీర కట్టుకుందట కదా ఆ రోజు. ఆ అవును. వాడు చూస్తాడని ఫాస్ట్ గా వెళ్ళిపోయిందట లోపలికి. అయితే నేను బామ్మని పైనకి వెళ్ళమన్నానే మీను దగ్గరికి. వెళ్ళానని చెప్పింది కదా. అదేరా, బామ్మ మీనాక్షి ఇద్దరు పైన ఉన్నారట. కాసేపటి తర్వాత వాడు ఫుల్ గా డ్రింక్ చేసి వచ్చాడట. ఏంటి? ఎక్కడికి వచ్చాడు? ఇంటికి వచ్చాడంటారా, మీనాక్షి కోసమే. మళ్ళీ మీనాక్షి కోసం వచ్చాడా? వాణ్ణి నేను ఎంత కొట్టానో తెలుసా అక్క? మొహం అంతా పచ్చడి చేశాను మీనాక్షి గురించి వల్గర్ గా మాట్లాడితే. వాడికి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ నా భార్య దగ్గరకు వస్తాడా సిగ్గు లేకుండా? వాడికి నేను ఇచ్చిన డోస్ సరిపోనట్టుంది. బామ్మ ఉంది కదా అక్కడే. చెప్పక్క. ఉండురా, మీనాక్షిని ఏదో చేయబోయాడంట పైనకొచ్చి. డోర్ వేసుకోకుండా ఎందుకు ఉంటుంది ఇది? బామ్మ వచ్చింది మర్చిపోయిందంటారా, డోర్ తీసే ఉందట. వాడు డైరెక్ట్ గా లోపలికి వచ్చాడంట. ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగుతూ మీనాక్షిని ఏదో చేయబోయాడంట. చాలా ఏడ్చిందిరా అది. స్కౌండ్రల్. వాడిని ఏం చేయాలక్క నేను? చంపేస్తేనే వాడి దరిద్రం మొదలుతుంది. వాడు అసలు మనిషే కాదక్క. బామ్మాని గట్టిగా అరిచిందా లేదా? బామ్మ బెడ్రూమ్ లో ఉండేనట. మళ్ళీ వాడు పారిపోతాడని బెడ్రూమ్ లో దాకా పరిగెత్తిందట.
వాడు ఇంకా డోర్ పెట్టేసి దాని వెనక పరిగెత్తాడంట. బామ్మని చూసి షాక్ అయ్యాడంట. చచ్చాడు దరిద్రుడు. ఇంకా బామ్మ బ్యాట్ హాకీ స్టిక్ పట్టుకొని వాళ్ళు చావ బాదారంట. ఒక కత్తి తీసుకొని నరికేయాల్సింది అక్కడే. నేనే చంపేశానని చెప్పేవాడిని. బామ్మ లేకపోతే ఏమై ఉండేదిరా? నాకు తెలుసక్క, నేను దాన్ని అస్సలు నమ్మను. తొందరగానే వచ్చేద్దాం అనుకున్నాను, కానీ చాలా లేట్ అయిపోయింది. వీళ్ళ షాపింగ్ అప్పుడే అయిపోదు అనుకున్నాను. ఏంటో ఆ రోజు అంత తొందరగా చేసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు. ఫోన్ కార్లో మర్చిపోయిందటరా. మళ్ళీ కిందికి వెళ్తే ఆ నాగార్జున కనిపిస్తాడని పైన ఉండిపోయిందట. బామ్మ నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. చాలా కొట్టారటరా. మీనాక్షిని కూడా కొట్టమందట. బ్యాట్ తోటి ఇష్టం వచ్చినట్టు కొట్టిందట. మొత్తం ఎక్కడికక్కడ బొక్కలన్నీ రిగిపోయినాయట్రా. కాళ్ళు చేతులు అన్ని విరగొట్టేసిందట బామ్మ. మంచి పని చేసింది. సాలెగానికి జీవితంలో ఇంకోసారి లేచి నిల్చో రావద్దు, ఇలాంటి పని చేయొద్దు వాడు. నేనున్నా ఏం చేసేవాడినో ఏం చేయకపోయేవాడినో, ఏదో ఒకటి నన్ను ఆపేసేదక్క. బామ్మే కరెక్ట్ వాడికి. బామ్మ ఏం చేయాలో ఎలా చేయాలో అన్ని చేస్తుంది. ప్రియాంక వదిన గురించి ఆలోచించి నేను ఆగిపోయేవాడిని, కానీ బామ్మ అలా కాదు. తప్పు చేశారంటే శిక్షిస్తుంది అంతే. దరిద్రపు నా కొడుకు. ఉన్నాడా సచ్చిండా? హాస్పిటల్లో చచ్చిందట్రా. బామ్మే అంబులెన్స్ కి ఫోన్ చేసిందట. వాళ్ళు వచ్చి పట్టుకపోయిందట. సాలేగాడు. ఇక ప్రియాంకకు తెలిస్తే ఏమనుకుంటుందో ఏందో అని మస్తు భయపడుతుంది ఇది. అవునా? సచ్చేదాకా కొట్టిండు కదక్క వాడిని. మళ్ళీ ఎందుకు బాధపడుతుంది ఇది? పండగ చేసుకోవాలి కదా. వాడు ఇంకోసారి ఇలాంటి పని చేయడని ఎందుకంత ఫీల్ అవుతుంది? అది నువ్వు వస్తావని సారీలోనే ఉందటరా. వాడు ఎక్కడ పడితే అక్కడ ముట్టుకున్నాడంట. మీదికి వచ్చాడంట. చాలా ఏడుస్తోంది అది తలుచుకొని. ప్రతి ఆడపిల్ల మీద ఇలాంటివి జరుగుతాయని నువ్వు చెప్పొచ్చు కదక్క. చెప్పానురా, చాలా ధైర్యం చెప్పాను. ఇంకా నీకేం జరగలేదు. ప్రతి అమ్మాయి ఏదో ఒక టైంలో ఇలాంటివి ఎదుర్కొంటుందని చెప్పాను. నాకే ఎందుకు ఇలా అవుతుందక్క అని చాలా ఏడ్చింది. ఇంతకు ముందు వాళ్ళ మేనమామ కొడుకు అలాగే చేశాడు కదరా దాంతోని. వాడొక వేస్ట్ గాడు. అప్పుడు దీనికి తెలియక ఇదే వాడికి చనువిచ్చింది. వాడి ఉద్దేశం ఇది అర్థం చేసుకోలేకపోయింది. ఏం తెలుస్తుందిరా? నా అంత వయసున్న అమ్మాయికి కూడా ఏం తెలీదు. ప్రేమగా మాట్లాడితే మంచి వాళ్ళే అనుకుంటాం కదరా. జాగ్రత్తగా ఉండాలక్క. ఏ మగాన్ని నమ్మొద్దు. మగాళ్ళందరూ ఒక్కటే, అది తండ్రి అయినా ఎవరైనా. ఒక కట్టుకున్న మగాన్ని తప్ప ఎవరిని నమ్మడానికి వీల్లేదక్క. ఎవరితో అంత చనువుగా మాట్లాడొద్దు. వాళ్ళు తాకడానికి ప్రయత్నిస్తున్నారంటే అది చెడు ఉద్దేశంతోనే. తండ్రి కూడా ఎన్నో విధాలుగా ప్రేమ చూపించవచ్చు. వయసులోకి వచ్చిన ఆడపిల్లని ముట్టుకోవద్దు. అన్న చెల్లి, తండ్రి కూతురు అభిమానం వేరు. అందులో ప్రేమ ఆప్యాయతలుంటాయి. ఇది వేరు. ఎప్పుడు నాకే ఇలా ఎందుకు అవుతుంది? ఇలాంటి దృష్టితో నన్ను ఎందుకు చూస్తున్నారని చాలా బాధపడింది. అత్తయ్యకి తెలుసా? తెలుసంట. రాజేశ్వరి ఆంటీకి, అంకుల్ కి, బామ్మకి, మీనాక్షికి, ఈ నలుగురికి తెలుసంటారా. వాడు హాస్పిటల్లోనే ఉన్నాడట. అవునా? అందుకే వాడు ఇంటికి రావట్లేదు. ఎందుకు అనుకుంటున్నాను. మరి ఆ ప్రియాంక ఏమనుకుంటుందో అని భయపడుతోంది. ప్రియాంక వదిన ఏమనుకుంటుందా? వాడు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు షూట్ చేసి పడేద్దాం అనుకుంటుంది. ఏంటి? అవునక్క, వాడి గురించి నీకు తెలీదు. వాడు పెద్ద వేస్ట్ గాడు. వాడు ఇంతకు ముందే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేశాడు. ఏంటి? నాగార్జుననా? అవునక్క. ఇంకొక అమ్మాయి ఉందా వాళ్ళ లైఫ్ లో? ఆ ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవర్రా? ఎంత పెద్ద షాక్ ఇచ్చావేంటి నాకు? వదిన వాళ్ళ బాబాయ్ కూతురు చందన. చందన? చందని మోసం చేసింది వాడా? వాడే. మేము ఇంతకు ముందే ఒకసారి ఈ అడ్రస్ తెలుసుకొని చందన దగ్గరికి వెళ్ళాం. ఆమె అంతా తప్పు చెప్పింది. లేకపోతే వాడి సంగతి అప్పుడే అయిపోయి ఉండేది. జ్యోతి అంటే అయితే చందనకి ఉన్న వాడికి డివోర్స్ ఇచ్చి ఇంకో పెళ్లి చేస్తానని ఎప్పుడు ఫిక్స్ అయిందిరా. ఇప్పుడు తెలిసింది అమ్మకు కూడా నాగార్జున అనేవాడని. మరి ప్రియాంక పరిస్థితి ఏందిరా?
చందనకి బాబు కూడా ఉన్నాడు. చందన లేదు, ప్రియాంక లేదు. వాడిని జైల్లో వేయాలనుకున్నాను, కానీ ఇప్పుడు వాడిని చంపేయాలని ఫిక్స్ అయ్యాను. బంటి, అవునక్క, వాడిని చంపేసి తీరుతాను. నేను నీకేం చెప్పానా? నార్మల్ గా ఉంటావని చెప్పావా లేదా? వాణ్ణి ఇంకా 4 తగిలియ్య, అంతేగాని చంపడం ఇలాంటివి చేయకురా. అక్కడేం జరగలేదు కదా, మర్చిపో. మనం మెల్లిమెల్లిగా మన మీనాక్షికి ధైర్యం చెప్దాం రా. హలో బంటి. అక్క, ఏంద్రా, నువ్వు ఏడుస్తున్నావా? ఏం చేయమంటావు అక్క? మరి ఇంట్లో వాళ్ళందరూ నన్ను మోసం చేస్తున్నారు. నేను దాన్ని నమ్మి అక్కడ ఉంచి వెళ్తే ఇప్పుడు ఏం జరిగిందిరా? వాళ్ళకేం తెలుసు పాపం. ఇప్పుడు నేను గనుక బామ్మని అక్కడికి వెళ్ళమనకపోయి ఉంటే ఏం జరుగుండేది నా మీనుకి? అందుకే నా అక్క అది ఇక్కడికి వచ్చి ఉందామంటుంది, అక్కడ ఉండనంటుంది. అందుకే అది ఇక్కడే ఉండనిరా. ఆ ఇల్లు నాకు కూడా నచ్చట్లేదు. ఇంతకు ముందు కూడా దానికి అలాగే జరిగింది. అవసరమా మరి అక్కడ ఉండు? ఇక్కడ నేనున్నా, సరిత ఉంది, జ్యోత అంటే కూడా మంచిగా చూసుకుంటది దాన్ని. ఇక్కడ పైన మొత్తం మంచిగా చేపిరా. ఇక్కడనే ఉండను. అది దానికి మేము అంటే ఇష్టం, హ్యాపీగా ఉంటది. బంటి, ఏంటి బావా, ఏమైంది? ఏం లేదు బంటి, నేను స్వప్నకి వీడియో కాల్ చేస్తానని చెప్పాను. నువ్వు బయటికి వెళ్ళవా కాసేపు ప్లీజ్? నేను రూమ్ లో డోర్ లాక్ చేసుకొని మాట్లాడతాను. ప్రియాంక వదిన ఇష్యూ లేకపోయి ఉంటే మిమ్మల్ని వెళ్ళనిచ్చేవాడిని కదా బావా. త్వరగా వెళ్ళు బంటి ప్లీజ్. పిచ్చిది, అన్నింటికి తెగ ఫీల్ అయిపోతుంది. ఒట్టప్పుడు ఎన్ని మాటలు చెప్తుందో, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే కథం డీలా పడిపోతుంది. పాపం తనను ఎందుకు అనడం లే, ఏ అమ్మాయి సిచ్యువేషన్ అయినా ఇలాగే ఉంటుంది. నేను అది ధైర్యంగా తయారవ్వాలని అన్ని నార్మలైజ్ చేసి చెప్తున్నాను. నిజంగా మనసు మీద ఎంత ప్రభావం చూపుతుంది అది. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఒంటరిగా ఉండాలన్నా భయపడతారు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మరేం చేస్తాం? ఆ దేవుడు ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎంటర్టైన్ చేస్తాడో ఏంటో. ఏదైనా దేవుడిని నిందిస్తాం. అసలు ఆ రోజు రాగానే నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చింది. నేను ఎందుకు అనుకున్నాను ఇదంతా జరిగిందని నాకెలా తెలుస్తుంది? నేను అప్పటికి దానికి సారీ చెప్తూనే ఉన్నాను. విడిచిపెట్టి పోయినందుకు ఫీల్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈ పని నేను అప్పుడే చేయాల్సింది. వాడు ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాడు మీనాక్షిని వెనకాల నుంచి పట్టుకోవడం, వల్గర్ గా మాట్లాడడం, ఛాన్స్ దొరికినప్పుడల్లా మీద చేతులు వేయడం. నేనంతా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. మరి ఇదంతా తెలిసి నేను ఎందుకు కామ్గా ఉన్నాను? అప్పుడే వాని కాళ్ళు చేతులు విరగొట్టాల్సింది. పరిస్థితి ఇక్కడి దాకా వచ్చిండేది కాదు. ఇప్పుడు నన్ను మీను ఎలా నమ్ముతుంది? దానికి నేను ధైర్యం ఎలా ఇవ్వగలను? వాడిప్పుడు ఎక్కడున్నాడు? హాస్పిటల్లో ఉన్నాడు అంది కదా రానక్క. హాస్పిటల్లో అంటే వాడు ఇంకా అక్కడే ఉండుంటాడు. కాళ్ళు చేతులు విరిగిపోయాయి అంది కదా. ఇంత తొందరగా ఏం డిశ్చార్జ్ చేయరు. బామ్మ కాల్ చేసి అంబులెన్స్ రమ్మందంటే అది వీళ్ళ ఫ్యామిలీ డాక్టర్ హాస్పిటలే. ఖచ్చితంగా అక్కడికే పంపించుంటుంది. బామ్మకి ఇంకోటి తెలీదు, తన ఫోన్లో ఈ అంబులెన్స్ నంబరే సేవ్ చేస్తుంటుంది. వెళ్తాను, వాడి సంగతి ఏంటో చూస్తాను. సరే, హాస్పిటల్లో చచ్చినవరా నువ్వు నా చేతిలో. ఒక్కడేమన్నా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉండాలి కానీ నిన్ను చంపైపోతారా నేను? తర్వాత ఏమన్నా గాని మీనాక్షికి నేను దూరం అయినా మంచిదే. నీలాంటి చీడ పురుగుల వల్ల ఇంకెంతో మంది అమ్మాయిలు సేవ్ అవుతారా. నేను మంచి పని చేస్తున్నాను, చెడ్డ పనేం కాదు. సచ్చిన వాగురా నా చేతిలో. హలో అమ్మా, ఏడున్నవరా నాన్న? చిన్న పని మీద బయటకు పోతున్నానే. ఎందుకే? మీను మంచి ఉందా? మంచిగా ఉందిరా. ఎన్నిసార్లు అడుగుతావు? పూట పూటకు అడుగుతావురా, దానికి ఏమైతుంది? ఏం చేస్తుంది? అయ్యో పిల్లగాడు, మరి దాన్ని ఈడుంచి నువ్వు గాడుకోవడం ఎందుకురా? ఈయనే ఉండక. ఇక్కడ వీళ్ళ ముందట ఇంత పెద్ద సమస్య ఉన్నది, విడిచిపెట్టి ఎట్లా రావాలి? సమస్యరా, ఆ నిడిచిపెట్టేదే లేదు. మీ మామకి చెప్పినా లేదా? ఇంకా చెప్పలే. వాళ్ళు నాకేం చెప్తలేరు, నేను వాళ్ళకేం చెప్తలేను. ఆగో గదేంద్ర, అది అంతే గాని ఏం చేస్తుంది మీను? పిల్లలతోటి ఆడుకుంటాంది గాని మీ మామకి చెప్తే అన్ని నిమిషంలో పట్టుకొస్తాడ్రా. ఏడున్నాడు?
వాడు ఎక్కడున్నాడో నాకు తెలుసు గాని. అవురా, నేను ఒక కార్తీక్ ని పిలిపించిన ఇంటికి. ఉమ్, ముందు వీడి సంగతి తెలియని. వీడికి డివర్స్ ఇప్పించినాక కదా చందన పెళ్లి గురించి ఆలోచించేది. అది కాదురా ముచ్చట. చిన్నోడు డాడీ డాడీ అని పిలుచుడు కదా అందరినప్పుడు. డాడీ మీద బెంగ పెట్టుకున్నాడేమో అని మరి ఇక కార్తీక్ ని పిలిపించిన. ఇక గీననే మీ డాడీ అని చెప్పినానికి పొట్టానికి. ఉమ్, పొట్టోడు భలే ఉన్నాడు కానీ. ఇగో పన్నాడు నా మీదనే. నానమ్మ నానమ్మ అని అయితే నన్ను విడిచిపెడతలేరురా. మన కన్నయ్య కూడా గిట్లా అవుతాడా అరపేదవరినాక? అవుతాడు, ఎందుకు గాడే ఇంకా ఎక్కువ ప్రేమ చేస్తాడు చూడు. వాడు పుట్టినప్పటి నుంచి నువ్వు ఉన్నావు కదా వాడి దగ్గరనే. నీకు వాళ్ళు పుడతారు ఇక. ఏ మా మమ్మీ దాన్ని ఇప్పుడే సతాయించక చెప్తున్నా. దాన్ని ఇట్లాంటి విషయాలు అడిగినావంటే మంచిగా ఉండదు. నేనేమన్నా తీరాని పెళ్ళాన్ని నిన్నే అంటాను. అందుకే పిల్లకు అన్ని చెప్పాలిరా, ధైర్యం కావాలి పిల్లకు. అదే వస్తుందిలే, నేను వచ్చినాక ధైర్యం చెప్పుకుంటా, నువ్వేం చెప్పకు. అయ్యో దాన్ని చూడమంటావా? అది రాగానే కళ్ళు కూడా పూసుకోమంటావా? నాకు తెలియదు మమ్మీ, దాన్ని ఏడిపించినావంటే మంచిగా ఉండదు. దాన్ని ఇంకోసారి నీ దగ్గర ఉంచే చెప్తున్నా. అరే నువ్వు ఓవర్ చేయకరా. ఏడిపించడేంద్రా? ఎట్లా కనబడతానా నేను నీకు? సరదా ఉన్నా అది ఇద్దరు నాకు బిడ్డలు లాంటి వాళ్ళు. అర్థమైందా? ఏవో చిన్న చిన్న కోపాలు కొట్టాటలు అందరికైతే, నాకే కాదు. కొట్లాడితే కొట్లాడు, దాన్ని మాత్రం బాధ పెట్టకు. ఏ పోరా, ఏం బాధ పెట్టపో. సరే సరే. అయ్యో నేను ఎందుకు వేసినారా పోను? ఏమో, ఏందో చెప్దాం అనుకుంటావు ఏందో చెప్తావు. గా నాగార్జున వాళ్ళ నాన్న వచ్చిందట్రా. ఎక్కడికి? చందన వాళ్ళ ఇంటికి వచ్చిందట. ఈ కార్తీక్ కూడా ఆనే ఉండనట. చందన వాళ్ళ నాన్న కార్తీక్ ఇద్దరు కలిసి అని తుక్కు తుక్కు చంపిండట. ఇలా మామ కూడా డేంజరేనా? ఇక ఒకళ్ళు డేంజర్ ఒకళ్ళు మంచి ఉంటారు. ఆ తండ్రి కూడా ఈడసంటోడేనట. చందన మీద కన్ను ఉన్నదట ఆయనకి. ఛీ, ఏంది? ఆ చందనను మరి ఏం చేద్దాం అనుకున్నాడో ఏం పాడో. ఆ నీలేషు అమెరికా నుంచి వచ్చిండు, నిన్ను తీసుకురమ్మన్నాడు. పోదాం పానుడట. చందన మన దగ్గరనే ఉంది కానీ. గదేరా దానికి తెలియక లోపల ఉంది అనుకోని అట్లా అన్నాడట అల్లయ్యతోటి. ఎక్కడ వేస్ట్ కాదు మమ్మీ వీళ్ళు. వీళ్ళని ఏం చేస్తాడు చెప్పు. ఇక దేవుడే చూసుకుంటాడు కృష్ణయ్య. మస్తు చూసుకున్నాడు. ఆగా నీకేం తెలుసురా నా చిన్ని కన్నయ్య గురించి? వాళ్ళిద్దరు కోపం వచ్చి తుక్కు తుక్కు దాన్ని ఇడిచిపెట్టిందట. అయ్యో, వాడిని అక్కడే పెడితే అయిపోయేది, మనకి ఈజీ అయిపోయేది. ఇక పిల్లగానికి ఏం తెలుసురా? అసలు ఆయన మంచోడేనా? అవే కార్తిక్ కార్తిక్ అని నువ్వు బాగా నమ్ముతున్నావు, ఇంటికి పిలిపించుకుంటున్నావు. నాకైతే నచ్చలేదు అతను. నా తక్కువనేంద్రా. అంటే ఆ కార్తిక్ అసలు మంచోడేనా, లేకపోతే నాగార్జున తోటి కలిసి ఏమన్నా వేషాలు వేస్తాడా అని. ఇక మంచోడేరా పాపం. ఇక్కడెక్కడ లేరు కదా వీళ్ళు. సిస్టర్, ఇక్కడ ఒక పేషెంట్ వాళ్ళన్ని దెబ్బలు. రాజేశ్వరి మేడం వాళ్ళ అల్లుడు గారా? వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారా? డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారా? డిశ్చార్జ్ ఏం అవ్వలేదు అని వాళ్ళే వెళ్ళిపోయారు. అడిగితే ఏదో చెప్పారు. మాధవ్ సారే బిల్ పే చేశారు. మాధవ్ సార్ ఇక్కడికి వచ్చాడా? లేదు సార్, ఆన్లైన్లో పే చేసేసాడు. ఫోన్ చేసి చెప్తే వీళ్ళు తర్వాత వెళ్ళిపోయారు. వీళ్ళంటే ఎవరెవరున్నారు? పేషెంట్ వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురు. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. వెల్కమ్ సార్. ఎక్కడ చచ్చిండు అన్నట్టు వీడు బతికిపోయిండు దరిద్రుడు. లేకపోతే వాళ్ళ నా చేతులు అయిపోయేటాడు. నేను ఎత్తుకుంటే మీ అమ్మ పనగడ చేస్తాదట్నా? అనే పనగడ ఏం పనగడ చేస్తాదట్నే మీ అవ్వ? నిన్ను ఎత్తుకోవడానికి ఒకరు కావాలి, నిన్ను వండబెట్టడానికి ఒకరు కావాలి, నిన్ను లేపడానికి ఒకరు కావాలి. మీ అవ్వ మంచిగున్నారే మీరిద్దరు అవ్వ బిడ్డలు. ఏమంగి అంగి నీకు అంగి కొన్నారు. ఏడు నుంచి పట్టుకొచ్చిందే మీ అవ్వ అంగి. నువ్వు నీ వేషం అచ్చం ఉన్నావు. మా వనలను చూసినావా? నీ వదినమ్మ ఎంత ముద్దుగుంటది. నువ్వు ఎట్లున్నావే? అసలు నీకు నా పోలికేమన్నా వచ్చినావే? ఒక్క పోలిక రాలే. అచ్చం అవ్వలేకనే ఉన్నావు. మా రాజుగారి లెక్కున్నావా? అస్సలుగా లేవు. మా రాజుగారు చూడు వీర లెక్కుంటాడు. నేనెట్లుంటా మీ నాయనమ్మను? మీ నాయనమ్మ వీరైన అనాలి పెద్దగానాక. నువ్వు వైశ్వర్యరాయ్ అంటే తెలుసా? నేనే. మీ నానమ్మ ఓలు అని అడిగిండ్రు అనుకో, వైశ్వర్యరాయ్ అని చెప్పాలి నువ్వు పెద్దగానాక. అర్థమైందా? ఏమో ఎగురేది ఎగురుతావు మీ అవ్వ లెక్క.
ఆగుతలేదే పానం. మా వనిలని చూడు ఎంత మంచిగా ఉంటుందో, ముద్దుగా వంటది. నువ్వేమైనా మిడిగుడ్లు వేసుకొని ఇట్లా చూస్తావు, ఇట్లా చూసుకుంటా ఓరని బెదిరిస్తానవే. ఎవరు బెదిరించినట్టే బెదిరిస్తాను అందరినీ. కూడా గట్ల తయారైతే అవే అవ్వలెక్క. రాని మొఖం అంగడపోతే ఓ నిన్ను పట్టుకొని ఆగుతాను లేదు. మగపోరనివై ఉట్టక ఆడిపోరవే ఎందుకు కుట్టినవే? ఈ పోరి ముఖం అంగడపోతే. రాజుగానికి కొడుకులే ఉడుతుండే, నాకు ఫస్ట్ కొడుకు. నాసాలు రానే లేదు. వాళ్ళు అవ్వలెక్క, మీ అమ్మమ్మ లెక్క. మీ అమ్మమ్మకు తొలసూరు బిడ్డ, గట్లనే నువ్వు కూడా పుట్టినావు. కొంచెం పెద్దగైనాక మీ అవ్వ చెప్పినట్టు అస్సలు వినకు. వింటానవా? నేను చెప్పినట్టు వినాలి. మీ అవ్వ మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. నేను చాక్లెట్లు బిస్కెట్లు తినని చూడు. నువ్వు పెద్దగైనాక చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ కొనిస్తా. మీ అవ్వ చూడనప్పుడు సాటుకు తినేవు, సరేనా? అచ్చమ్మ అవతారికనే ఉన్నవి. ఎంతమ్మా అవ్వ వచ్చింది మీ అవ్వ. పో ఏమంటుంది అత్తమ్మ? ఏడుస్తుందా? ఏ అబ్బాయికి ఏడుచుడా ఏడుచుడు. అబ్బాబ్బాబ్బా ఇప్పుడే ఊకోబెట్టిన ఎత్తుకొని అటు తిప్పి ఇటు తిప్పి అటాడిచ్చి ఇటాడిచ్చి ఇప్పుడే ఆపిపించిన నువ్వు వచ్చినావు. ఓ జబ్బ గుంజుతాంది ఎత్తుకొని అటు ఇటు తిరిగి తిరిగి. పాలు తాగిచ్చే పోయినా కదా అత్తమ్మ. ఎందుకు ఏడ్చింది? ఆకలైందైంది అప్పుడే. ఏమరి ఎందుకు ఏడ్చిందో? నువ్వు పోయినవానికి ఇట్ట ఏడ్చిందో మన్ను. ఒక్కొక్కరు గట్లనే తల నిడిచిపెట్టి ఉండరు. అయినా రాజు లేడా? రాజుని ఎత్తుకోమన్నా కదా, మీరెందుకు ఎత్తుకున్నారు? వాడు వచ్చి మమ్మీ చిన్నారిని ఎత్తుకో, నాకు పనున్నది, రానికి పనున్నది, ఎత్తుకొని కూర్చుంటే ఏందే అని చెప్తాండు నీ సూక్తులు. నువ్వే చెప్పమన్నావే. మీ అవ్వకి వాటికైనా కూర్చుంటాంది అన్నావా? మీరు అనే దాంట్లో తప్పేం లేదు కానీ నేనైతే రాజుకి చెప్పలే. మరి నీకు కూడా అట్లే అనిపిస్తుంది కదా ఖాళీగానే కూర్చుంటారని, ఎత్తుకుంటే ఏమవుతుందని. కరెక్టే, కరెక్ట్ ఐడియాలే వస్తాయమ్మా మీకు. ఇగో తీసుకో నీ బిడ్డను. ఓల పోలికలు వచ్చినాయి దీనికి. ఆ పోలికలు అసలు ఒక్కట్లేదు, అంత కలర్ కూడా ఎటో ఉన్నది. రాజుగారు చిన్నప్పుడు తెల్లగా ఉంటుండే తెలుసా? నీదే వచ్చినట్టున్నది కలరు. నేను కూడా చిన్నప్పుడు తెల్లగా ఉంటుండే. మరి వాళ్ళది వచ్చిందే ఏమో, మేనత్తది వచ్చింది కావచ్చు. మేనత్త కూడా తెల్లగా ఉంటుండేనా పుట్టినప్పుడు? మరి ఇప్పుడు నల్లబడ్డది కానీ పుట్టినప్పుడు తెల్లగా ఉంటుండే. ముడితే మాసిపోతుండేనా? ఏం ముట్టకున్నా మాసిపోవు, అంత కూటుంటుండే. ఇప్పటి పిల్లలు ఎట్లున్నారు? కూటు లేరు, అన్నలేరు. మీ అంత క్యూట్ ఎవరుంటారు కానీ. అసలు మీకు స్వప్నను రాజు కూడా ఎట్లా పుట్టిండ్రో ఏమో. ఏనుగులు ఎక్కువ ఉంటారు మీరు. గున్నెనుగులు పుట్టాలి కదా, లేకపోతే గున్న పందులన్నా పుట్టాలి. వీళ్ళిద్దరు ఎట్లా పుట్టిండ్రో. వీళ్ళు చిన్నప్పుడు గున్న పందులు లెక్కనే ఉండేటోళ్ళేమో, ఇప్పుడు సన్నగైనట్టున్నారు. లడ్డుకు లడ్డు ఉందిరా అత్తమ్మ, బక్కగా ఉందిరా పుట్టినప్పుడు. ఎంత మంచిగా అనుకుంటాను. మంచిగా లడ్డుకు లడ్డు పుట్టింది ఇద్దరు. మా అమ్మ గంత మంచిగా చూసుకున్నది నన్ను. కడుపుతోటున్నప్పుడు కాలు కింద పెట్టనీయలేదు, మొత్తం డ్రై ఫ్రూట్లే తిన్నా. అందుకే గట్లా పుట్టిండు గుండ్రగా. ఇక మీ అమ్మ ఏం మార్చుకున్నదో ఏందో గిప్పిల్ల గిట్లా పుట్టినదంతా ఎండకపోయినట్టు. మా తల్లి మంచిగా ఎందుకు చూసుకుంటుంది? నీ తల్లి అంటే తల్లాయే, నా తల్లి తల్లి ఎందుకాయే? మానస, రాజేశ్వరి, అత్తయ్య, నా మనవరాలు వచ్చిందే, నా మానస బిడ్డ. అమ్మమ్మ, డాడీ వస్తున్నారు. ఏం జరిగింది? అమ్మకి ఏమైంది? ఏం కాలేదు డాడీ, కూల్. మావయ్య, నేను మావయ్యని గుర్తుపట్టాను. ఫోటోలో సన్నగానే ఉన్నాడు కానీ మొహం అయితే అచ్చం అలానే ఉంది. డాడీ ఎలా ఉంది అత్తయ్య ఇప్పుడు? అరే మాధవ, అమ్మా ఎవరొచ్చిండో చూసినవారా? మీ చెల్లెలు కూతురు డాడీ, మీ చెల్లెలు మానస కూతురు చందన వచ్చింది. చందన? నా తల్లి చందన, నా తల్లి చందన. నీకోసం వెతకనట్టు చోటు లేదు. నా తల్లి చందన, నీకు చందన అని పేరు నేనే పెట్టాను తల్లి. అమ్మ ఎప్పుడు నీ గురించి చెప్పేది మావయ్య. అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. మానస చనిపోయిందంటండి. నాకు తెలిసింది, నాకు మానస చనిపోయిందని ఎప్పుడో తెలుసు. ఎందుకు మావయ్య? అమ్మ చనిపోయినా కూడా రాలేదు మీరెవరు. అమ్మ మీ గురించి ఎంత ఆలోచించేదో తెలుసా? మీ తాతగాడు వేసిన తప్పు. బిడ్డ లేచిపోయి పెళ్లి చేసుకున్నదని ఎవరిని దాన్ని కలవనీయలేడు. నా బిడ్డ మానస చచ్చిపోయిందని నాకు ఎందుకు చెప్పలేవురా?
అమ్మా నాకు కూడా తెలియదు అత్తయ్య. ఇప్పుడే తెలిసింది మానస చనిపోయిందని. ఎక్కడో ఒకక్కడ బతికే ఉందనుకున్నా. ఇప్పుడు ఎందుకు అందరూ బాధపడుతున్నారు? చందన మన ఇంటికి వచ్చేసింది. దానికి ఇప్పటి వరకు ఎవరు లేరు. ఇప్పుడు అందరూ ఉన్నారు. నాకు చెప్పినా నేను వెతికేవాణ్ణి కదా డాడీ. మీకు ఇలా చెల్లెలు ఉందని ఎందుకు చెప్పలేదు? మమ్మీ నువ్వు కూడా మాకు అత్త ఉందని ఎందుకు చెప్పలేదు మమ్మీ? ఎవరికి తెలియని నిజం ఒకటి ఉన్నది. తాత చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది నానమ్మ? తాత చనిపోయాక చెప్తే మేమంతా కలిసి వెతికే వాళ్ళం కదా. ఎలాగైనా అతన్ని పట్టుకునే వాళ్ళం. ఎప్పటికన్నా నా బిడ్డ నా దగ్గరికి రాకపోతుందా అనుకున్నా. ఊరుకోండి అత్తయ్య, మీరు ఇలా బాధపడద్దు. నన్ను క్షమించు రాజేశ్వరి. నేనా? అవును, నువ్వే. నానమ్మ, అమ్మని ఎందుకు క్షమాపణలు అడుగుతున్నావు? చందనని అడుగుతున్నావా? చందనని వాళ్ళ నాన్న అడగాలి క్షమాపణలు, నేను కాదు. డాడీ అరే చెప్తున్నాన్రా మాధవ. చెప్పమ్మా. రాజేశ్వరి, చందన నీ బిడ్డ. ఏంటి? అవును రాజేశ్వరి, చందన మన కూతురు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజుటి వీడియో. మరి వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. చందన ఎవరో తెలుసుకున్నారు కదా? రాజేశ్వరి కూతురంట చందన. మరి ఈ కథ ఏంటో తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరి మీరేమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. అంతవరకు సెలవా మరి. బాయ్ బాయ్ దోస్తులు. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ మన అవికా స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవా మరి. బాయ్ బాయ్ దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.